Hi Andirki, welcome back to my channel Inside Liasa World. Today's vlog is very special because we are celebrating our third anniversary. ఈ స్పెషల్ డేని మేము చీరాలలో సెలబ్రేట్ చేసాము. వి బుక్డ్ మైరా రిసార్ట్. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, చాలా బాగున్నది. సో మా యానివర్సరీ డే ఎలా స్పెండ్ చేసామో కంప్లీట్ జర్నీని ఎంజాయ్ చేయడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అయితే రిసార్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సో ఎంటర్ అవ్వగానే చాలా గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, చాలా బాగున్నది. అండ్ పూల్ ఉంది అండ్ పిల్లలు ఆడుకునేకి గేమ్స్ ప్లే కూడా ఉంది. అంటే పెద్దవాళ్ళు ఆడుకునేకి ఏం లేదు, సో పిల్లలు ఆడుకునే వరకు మాత్రమే ఉంది. ఇట్స్ నాట్ చాలా పెద్ద రిసార్ట్ ఏం కాదు, ఒక 15 రూమ్స్ అలా ఉంటాయి. యాక్చువల్లీ దీంట్లో 2 ఉన్నాయన్నమాట, మైరా 1 అండ్ మైరా 2 అని. మేమైతే లైక్ అది ఇంకొక రిసార్ట్ అయితే ఫ్రంట్ మైరా బీచ్ ఫ్రంట్ వ్యూలో ఉంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది అనమాట. అండ్ ఇది కొంచెం బ్యాక్ సైడ్, ఇక్కడ నుంచి బీచ్కి ఒక 100 to 150 meters నడుచుకొని వెళ్ళాలా. సో మేమైతే ఇక్కడ నుంచి ఇదే తీసుకున్నాం, ఫ్రంట్ వ్యూ తీసుకోలేదు. ఇదైతే సూట్ రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా చాలా బాగున్నది. బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ప్రతి రూమ్స్ కూడా. లైక్ ఇంతకు ముందు ఒక రూమ్ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని షిఫ్ట్ చేశారనమాట. సో బాగున్నాయి రూమ్, చాలా పీస్ఫుల్గా. అండ్ వెదర్ కూడా ఆ రోజు చాలా బాగుండే. అండ్ రిసార్ట్ కూడా చాలా అంటే చాలా గ్రీనరీతో చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇచ్చింది. అండ్ వాష్రూమ్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆ రూమ్ ఎంత ఉందో దానికి సగం వాష్రూమే ఉందన్నమాట. సో తర్వాత ఏంటంటే మేము ఎంటర్ అవ్వగానే సో కొంచెం చేంజ్ చేసేసుకొని పూలే వెళ్ళి కొద్దిసేపు ఆడుకున్నాం. చాలా అంటే చాలా బాగున్నది. లైక్ వాటర్ అంటే అక్కడ వాటర్ మాత్రం చాలా సాల్టీగా ఉంది, అదొకటే ప్రాబ్లం. లేకపోతే మాత్రం బీచ్ ఇది పూల్ అయితే చాలా బాగుంది. లైక్ నేను 4.11 ఉన్నా కూడా నేను మునగట్లేదు. సో ఇక్కడ నేను బాగా ఎంజాయ్ చేయగలను. సో ఒక 1 hour అలా ఆడుకునేసి మేము మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసి లంచ్ చేసేసాము. సో ఫస్ట్ ఇక్కడైతే లంచ్కి అయితే మేము చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ అపోలో ఫిష్ తీసుకున్నాము. ఇది అక్కడే రెస్టారెంట్ ఉందన్నమాట, లోపలే వాళ్ళే సర్వ్ చేస్తారు. ఏమంటే దీనికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి, వాళ్ళ రూమ్కి ఒకటే మనం పే చేస్తాం, తర్వాత ఫుడ్కి అంతే మళ్ళీ సపరేట్ ఛార్జెస్. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగానే ఉండేదన్నమాట. సో అపోలో ఫిష్ అయితే చాలా బాగున్నది. ఇట్ వాస్ సో చాలా ఫ్రెష్ అండ్ టేస్టీగా ఉన్నది. సో తర్వాత లంచ్ చేసేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ బీచ్కి వెళ్దాంలే అని వెయిట్ చేస్తాము. సో సడన్గా ఆ రోజు వాన పడిందనమాట. ద వెదర్ ఇంకా పీస్ఫుల్గా అయింది. ఏమంటే లక్కీ మేము, అందుకంటే ఒక మోర్ దెన్ 1 hour ఏం పడలేదు వర్షం, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయింది. సో వెదర్ అంతా బాగా కూల్గా అయ్యి ఇంకా ప్లెజెంట్గా అయింది అనమాట ఆ రోజు. సో తర్వాత రెడీ అయిపోయి మేము బీచ్కి వెళ్ళాము. అక్కడి నుంచి అన్నా కదా, అక్కడి నుంచి ఒక 100 to 200 meters నడుచుకొని వెళ్ళాలా. సో బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి. తర్వాత అయితే బీచ్ దగ్గరే ఒక రైడ్ చేసాము విత్ అక్కడ ఒక బైక్ ఉన్నది. సో దే వర్ ఛార్జింగ్ పర్ పర్సన్ లైక్ 200 రూపీస్ అలా. సో అలా కొంచెం బైక్ రైడ్ బాగున్నది, బాగా ఇట్ వాస్ సో నైస్. ఫస్ట్ టైం రైడ్ చేశాను నేను. సో అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు బీచ్ దగ్గరే కూర్చొని ఆ బీచ్ వ్యూస్ అంతా ఎంజాయ్ చేసాం.
సో, చానా బావుంటది ఇలా పీస్‌ఫుల్‌గా బీచ్ దగ్గర కూర్చొని అలా వేవ్స్ చూస్తూ ఆ ప్లెజెంట్ వెదర్ చానా అంటే చానా బావుండేది. సో, నెక్స్ట్ అయితే అక్కడ బీచ్ దగ్గరనే కొంచెం ఆహ్, ఇలా ఉయ్యాల సెటప్ కూడా చేసున్నారు. సో, ఆఫ్టర్ మెనీ డేస్ ఇలా ఉయ్యాల కూడా ఊగగలిగాం. చానా అంటే చానా బాగున్నది వెదర్ ఆ రోజు. చానా పీస్‌ఫుల్‌గా, చానా కూల్‌గా అండ్ బీచ్ కూడా లైక్ ఎవ్వరు లేరు బీచ్‌లో. అంటే ఇది రిసార్ట్ కాబట్టి లైక్ రిసార్ట్ పక్కన ఉండే వాళ్ళకొక్కటే బీచ్ అలవెన్స్ ఉంటదనుకుంటా. బికాజ్ ఎవరు ఎక్కువ జనాలు లేరనమాట. ఓన్లీ రిసార్ట్స్‌లో ఉండేవాళ్ళొక్కటే అక్కడ ఉన్నారు. సో, మంచిగా ఈవినింగ్ అయ్యాక అలా బీచ్ దగ్గరే సిట్టింగ్స్ వేశారనమాట. అక్కడ కూర్చొని కొద్దిసేపు బీచ్ చూసాము. ఆహ్, బీచ్ వ్యూస్ అండ్ ఈవినింగ్ వ్యూస్ అండ్ సన్‌సెట్ వ్యూస్ సో, సో బ్యూటిఫుల్. సో, అలా చూస్తూనే ఈవినింగ్ అయిపోయాక కొంచెం టీ కూడా తాగేసాం వాచింగ్ ద బీచ్. ఆహ్, యాహ్! తర్వాత అక్కడే బీచ్ దగ్గరే ఒక సింపుల్ డెకార్ అండ్ స్మాల్ కేక్‌తో మా యానివర్సరీ సెలబ్రేట్ చేశాం. సో, ఇంత బాగా ఉంటదని అస్సలు అనుకోలేదు. ఇట్ వాస్ సో స్పెషల్ అండ్ చాలా అంటే చాలా బాగా జరిగినది. అండ్ ఏంటంటే ఈ వెదర్ గాలి ఎక్కువ ఉన్నది. అండ్ వన్ మోర్ థింగ్ ద లైటింగ్ వాస్ నాట్ ప్రాపర్. లైటింగ్ అంత లేదనమాట. సో, అందుకోసమని మాకు ఫేసెస్, ఫోటోస్ అంత బాగా రాలేదు. బట్ ద మూమెంట్ ఆఫ్ కటింగ్ ద కేక్ ఓవర్ ద బీచ్ ఆ మూమెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దిస్ విల్ బీ మోస్ట్ రిమెంబరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. తర్వాత అయితే డిన్నర్ చేసి పడుకున్నాం. ఈ రిసార్ట్‌లో అయితే బ్రేక్‌ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటది. టేస్ట్ వాస్ నాట్ దట్ బ్యాడ్. సో, దాని తర్వాత అయితే మేము నెక్స్ట్ డే కొంచెం టైం ఉన్నది అనేసి అక్కడే చీరాలలో షాపింగ్‌కి వెళ్ళాం. శారీస్ అక్కడ ఫేమస్ అంట కదా! సో, దానికోసం చీరాలలో షాపింగ్ చేద్దామనంటే చూద్దామని వెళ్ళాము. అందరూ లైక్ అక్కడ బస్ స్టాప్స్ దగ్గర గాని ఎక్కడన్నా ఉన్నా కూడా దే కాల్ అంటే పిలుస్తారనమాట. రండి మా షాప్స్‌కి శారీస్ బావుంటాయి అలా. అలా అంతా పిలుస్తుంటే వి థాట్ వై నాట్ టు ట్రై అండ్ వి జస్ట్ వెంట్ టు సీ ద శారీస్ అండ్ కొంచెం షర్ట్స్ మెటీరియల్స్ కూడా చూపిచ్చారు. సో, మా హస్బెండ్‌కి నచ్చి 2 తీసుకున్నారు. అండ్ నేను కూడా 3 శారీస్ తీసుకున్నా. ఒకటి మల్మల్ కాటన్ గ్రీన్ కలర్ అండ్ ఒకటి ఉప్పాడ పట్టు నాట్ ప్యూర్ బట్ అలా ఉంది మెటీరియల్ కొంచెం చూడ్డానికి. చానా బావుంది శారీస్ 2 కూడా. అండ్ ఒక డ్రెస్ మెటీరియల్ కూడా తీసుకున్నాను. ఇట్ వాస్ రియల్లీ నైస్. వర్త్ కూడా నాట్ టూ హై ప్రైజెస్ 1000 అలాలో ఉన్నాయి. 1300 లోపలే ఉన్నాయి. చానా బావున్నది. The shopping was really the nice moment added for the anniversary celebration. And that's it for today's anniversary vlog. మా స్పెషల్ డే మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.